ఏదైనా అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు మనం చేసిన మెడిటేషన్‌లో ముఖ్యమైన భాగం ఏంటంటే, ఈ విశ్వము, మనము ఒకటే. అంటే, నేనే అది. అంటే, ఇప్పుడు ఎప్పుడు కూడా మనము అహం బ్రహ్మాస్మి అనుకుంటాం. అంటే, మన లోపల ఉన్న ఆత్మే దేవుడు. అది ఒక కాన్షియస్‌నెస్. అది ఏం కాన్షియస్‌నెస్సు? భౌతిక స్థాయిలో నుంచి ఆత్మ స్థాయిని గ్రహించడానికి ఒక కాన్షియస్‌నెస్ అది. అది గ్రహించడం అనేది మొట్టమొదట జరగాలి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటానుగా, ఎప్పుడు బయటే ఉండొద్దు, లోపలికి రండి అని. లోపలికొచ్చినప్పుడు ఏమవుతుంది? మన ఇంట్లో ఏముందో మనకు తెలుస్తుంది. మన ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారో మనకు తెలుస్తది. అసలు మన ఇంట్లో సమస్యలేమిటో మనకు తెలుస్తది. రైట్? సో, అదే విధంగా ఎప్పుడు మన భౌతిక స్థాయిలోనే ఉండిపోతూ, భౌతిక ప్రపంచంతోనే 24 గంటలు ఈదులాడుతూ ఉంటే, లోపల మనకొక ఇల్లుంది. ఆ లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఈ విషయంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం. సో, ఆ లోపలకు మనం వచ్చినప్పుడు మనకు తెలిసేదేంటంటే, పరమాత్మ అనేవాడు మనకు కనిపిస్తాడు. పరమాత్మ ఎలా కనిపిస్తాడు అంటే, మన ఆత్మ ఉంటుందక్కడ. మన ఆత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆ కాన్షియస్‌నెస్‌ని మనం పెంచుకోవాలి. ఆ పెంచుకున్నప్పుడు మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాం. అదే పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాం. పూర్ణాత్మ అనే పూర్ణాత్మ అంటే ఏమిటి? పరమాత్మ. అంటే ఏంటంటే సర్వవ్యాప్తమై ఉంటుంది యూనివర్స్ అంతా కూడా. సో, మనం ఇందాక చేసిన మెడిటేషన్‌లో ఏంటి? ఓం సోహం అనేది ఒకటి. అది యూనివర్సల్ ఇదనమాట. అదేంటి? నేనే అది. ఏది? ఈ మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అంటే మనం సర్వవ్యాప్తమై ఉన్నాం. మనం ఎప్పుడైతే పరమాత్మతో లేదా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నామో, ఆయన ఎప్పుడు సర్వవ్యాప్తుడై ఉంటాడు. మొత్తం విశ్వమంతా కూడా. అంటే మనం కూడా విశ్వమంతా కూడా ఉన్నట్టేగా! అది దానకర్థము. మన విశ్వమంతా మనమే ఉన్నప్పుడు, ప్రకృతి అంతా మనమే ఉన్నప్పుడు ఏం జరగాలి? ప్రకృతి అంతా మనమే ఉన్నప్పుడు ఏం జరగాలి? అదంతా మనలో ఉంటుంది. మన ప్రకృతి అంతా మనమే అయి ఉన్నప్పుడు. అదే కదా! శ్రీకృష్ణుడు ఏం చూపించాడాయన? యశోదకు ఏం చూపించాడు? ఎవరో ఆ బాబు మీద కంప్లెయింట్ జేస్తారు. మట్టి తింటున్నాడమ్మా నీ కొడుకు అని జెప్పేసి. సరే అని గబగబా కోపంగా వెళ్తుంది యశోద. కోపంగా వెళ్ళి కృష్ణుడిని మందలిస్తుంది. చిన్న కృష్ణుడిని. "నువ్వు నోరు చూపించి నువ్వు మొత్తం మట్టి తింటున్నావంట. నీ మీద నాకు కంప్లెయింట్స్ వస్తున్నాయనేసి." అంటే నోరు చూపించమంటే చూపిస్తాడు. "హా" అనేసి. చూపించంగానే అందులో ఏం కనిపిస్తుంది ఆవిడకి? భువనభాంతరాలన్నీ మొత్తం భువనభాండాలన్నీ మొత్తం విశ్వమంతా ఆయన నోట్లో కనిపిస్తుంది. అంటే ఏంటి? ఆ కృష్ణుడు అవతరించి అప్పటికే సహస్రార స్థితిలో ఉన్నాడతను. ఒక పర్పస్ మీద వచ్చాడు. ఆ ఆత్మ, ఆ పరమాత్మ ఆల్రెడీ సహస్రార స్థితిని సాధించిన కృష్ణుడు అతని బిగినింగ్ అదే ఈ భూమి మీద. మళ్ళీ వచ్చాడు ఒక పర్పస్ కోసం. అది ఆమె చూసింది. అతని యొక్క స్థాయిని చూసింది. కొడుకు యొక్క స్థాయిని ఆవిడ అర్థం చేసేసుకుంది. అతని యొక్క ఆత్మ స్థాయిని చూసింది. సో, ఎప్పుడైతే మనము అదే విధంగా ఎప్పుడైతే మనము విశ్వవ్యాప్తమై, సర్వవ్యాప్తమై ఉన్న అతనితో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో, అతనిలో మనం ఉన్నట్టుగానే మనలోనే ఆయనుంటాడు. అంటే మొత్తం విశ్వమంతా ఉంటుంది. అంటే ఏంటి?
రెండవది ఏం చెప్పుకున్నాము? రామదాస సాసేసోహం అంటే ఏంటి? రా అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు, దా అంటే ఎర్త్, తర్వాత రామదాస సా అంటే ఇన్ఫినిటీ, అంటే మన ఆత్మ, పరమాత్మ, ఆత్మ మొత్తం సర్వవ్యాప్తమై ఉన్న ఆత్మ. అందులో భాగాలం అన్నమాట అందరము. ప్లస్ మనమే కాదు, మనుషులే కాదు, జంతువులు, అలాగే అదేంటది పర్వతాలు, ప్రకృతి, నదులు, ఇవన్నీ కూడా అన్నమాట. నేను చెప్తూ ఉంటానుగా ఎఫర్మేషన్లో మొదట్లో అనేక డివైన్ సోల్స్ అంటాను. డివైన్ సోల్ అంటే దయ్యాల భూతాలు కావవి. ఈ ప్రకృతిలో ఉన్న ఈ పర్వతాలు, చెట్లు, ఇవన్నీ కూడా అనేక, అది కూడా డివైన్ సోల్స్. మనకు అన్ని సోల్స్ అక్కర్లా, మనకు ఓన్లీ డివైన్, ఓన్లీ దైవమే మనకు కావాలి. దైవము కానిది మనకి వద్దు, దైవము కానిది మనకు వద్దు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా మనలో భాగమైనప్పుడు అవేం చేస్తాయి? మన ప్రకృతి మెయిన్‌గా ఏం చేస్తుంది? ఏమని చేయాలని మనం కోరుకుంటాము? మనల్ని బ్యాలెన్స్ చేయమని కోరుకుంటాం. అది బ్యాలెన్స్ చేస్తుంది. దేన్ని బ్యాలెన్స్ చేస్తే మన ఎనర్జీస్. మనకి ఎనర్జీస్ ఇచ్చేవి అవే. పొద్దున్న మనం భోజనం చేస్తున్నాం, రైస్ తింటున్నాము. ఆ రైస్ ఏ విధంగా పండుతుంది? సూర్యుని యొక్క శక్తి వల్ల. సూర్యుని యొక్క శక్తి వల్ల రైస్ పండుతోంది, కాయగూరలు పండుతున్నాయి, వాటిని మనం తింటున్నాం. అంటే ఏంటి? బేసికల్‌గా మనము ఆ డివైన్ ఎనర్జీనే మన లోనికి తీసుకుంటున్నాం. ఈ శరీరము ఆ డివైన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటోంది, కాకపోతే మరొక రూపంలో. అదే అలా, అది మరో రూపం అంటే తిండి రూపంలో. అదే విధంగా మనం మెడిటేషన్‌లో కూర్చుని కూడా అదే సూర్యశక్తిని మనం లోనికి తీసుకుంటాం. అది దేంట్లోకి దేంటి ఏది అబ్జర్వ్ చేసుకుంటుంది మెడిటేషన్‌లో? ఎనర్జీ బాడీ మెడిటేషన్‌లో అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, ఎర్త్, మొత్తం పంచభూతాలు ఇవన్నీ కూడా కలిపితే సేసోహాంగ్ అంటే ఏంటి? టోటాలిటీ. మొత్తం అన్నీ కలిపితే, అవన్నీ కలిపితేనే మనము ఈ పంచభూతాల యొక్క అవే ముడిసరుకులుగా మనము ఉద్భవించాం. మన జన్మ, మనకు ఈ రూపము వచ్చింది, మనకి 7 శరీరాలు వచ్చాయి అంటే ఈ పంచభూతాల యొక్క కలయిక వల్లే జరిగినది. అది సరిగ్గా జరగకపోయినా, అస్సలు జరగకపోయినా మనకు జన్మే లేదు. అంటే మనము తయారైన ముడిసరుకులు ఇవే. సో వాటిని మనం గ్రహించుచున్నాము ఈవేళ. గ్రహిస్తే అవి ఏం చేస్తాయి? మన ఎనర్జీ బాడీని హీల్ చేస్తున్నాయి. హీల్ చేశాయని ఆ మంత్రం యొక్క అర్థం. తర్వాతది పద్మేహం అంటే ఏంటి? లోటస్. లోటస్‌లో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. సో ఎన్‌లైటన్‌మెంట్, అవేకెన్ కావాలని మనము చేసిన విన్నపం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు థర్డ్ ప్రిన్సిపల్, ఫోర్త్ ప్రిన్సిపల్, ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఫైనల్‌గా మనకు మేనిఫెస్ట్ అవ్వడానికి ఏది? ఏదైనా సరే, మనం అనుకున్నదే గానీ, మన భవిష్యత్తే గానీ, వచ్చే జన్మకు గానీ ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మనకి ముడి సరుకుల యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది. మనకి ఎప్పుడూ హీలింగ్ అవసరం. ఎప్పుడూ మనకి డివైన్ ఎనర్జీస్ అవసరం. ఎప్పుడూ మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉండడం మనకు అవసరం. సో పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటే ముఖ్యంగా జరిగేదేంటంటే మనలో నెగెటివ్ థాట్స్ అనేవి ఉండవు. మన బిలీఫ్ సిస్టమ్‌లో నెగటివిటీ అనేది ఇక రాదు. రాకుండా చూసుకోవాలి. ఇక రాదు అంటే ఏదో ఒకసారి చేసేస్తే ఇక రాకుండా పోతుందనేది ఏం లేదు. ఇదేం మహిమలు చూపించేది కాదు. ఎప్పుడు ఆ సాధన చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా కేవలం డివైన్ ఎనర్జీసే లేవు. దానికి ఎగనెస్ట్‌గా ఉండే ఎనర్జీస్ కూడా ఉన్నాయి.
సో మన ప్రిఫరెన్స్ ఏంటంటే డివైన్ ఎనర్జీస్. డివైన్ ఎనర్జీస్ కాకుండా వేరే ఎనర్జీస్ని ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పర్పస్ ఏవో వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి. కానీ మనకు అవసరం లేదు అది, రైట్? మనకెప్పుడు డివైన్ ఎనర్జీసే మనకు కావాలి. కాబట్టి మన పర్పస్లో ఏంటుంటుంది? క్రియేటివిటీ ఉంటుంది, డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఏంటది? పూర్ణాత్మ యొక్క లక్షణాలు క్రియేటివిటీ, ఇమాజినేషన్, మేనిఫెస్టేషన్, ఇచ్ఛాశక్తి. ఎక్కడైనా డిస్ట్రాక్షన్ ఉందా? దైవాంశంలో పూర్ణాత్మ అంటే పరమాత్మ యొక్క లక్షణాలుగా, క్యారెక్టరిస్టిక్స్గా మనం చెప్పుకుంటున్నాం ఈ మూడింటిని. ఆత్మ యొక్క లక్షణాలు కూడా చెప్పుకుంటున్నాము. ఏంటి? అవ్యాజమైన ప్రేమ, శాంతి, చిదానంద స్థితి. మన ఆత్మ యొక్క లక్షణాలు ఈ మూడు, పరమాత్మ లక్షణాలు ఆ మూడు. ఇందులో ఎక్కడైనా డిస్ట్రాక్షన్ అనేది ఉందా? ఎప్పుడు క్రియేషనే ఉంది, డిస్ట్రాక్షన్ అనేదే లేదు అసలు. సో ఇక్కడే తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? పరమాత్మకైనా మన ఆత్మకైనా నాశనం అనేది ఉండదు. ఎందుకంటే మన ఎనర్జీ యూనిట్స్ కాబట్టి ఆ ఎనర్జీ గనక వికృత రూపం దాలిస్తే మరో రూపంలోకి వెళుతుందే తప్ప డిస్ట్రాక్షన్ అనేది ఎప్పుడు ఉండదు. అటువంటి ఉత్కృష్టమైన ఎనర్జీస్ కలిగిన మనము ఎంత జాగ్రత్తగా ఎనర్జీస్ని కాపాడుకోవాలి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనతో బైండ్ అవ్వకుండా ప్యూర్గా, స్వచ్ఛంగా ఎంత జాగ్రత్తగా, జాగరూకతతో కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ భూమి మీద, అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి అని చెప్పుకుంటున్నాం. మరో లోకానికి వెళ్తే అక్కడే ఉంటుందో మనకు తెలియదు. మన ఆత్మకి ఎగెనెస్ట్గా ఉండే ఫోర్సెస్ ఏ ఉంటాయో, లేకపోతే ఫర్గా ఉండే ఫోర్సెస్ ఉంటాయో మాకు తెలియదు అది. సో భూమి మీద మాత్రము ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటాయి. సో వాటన్నిటి యొక్క ప్రభావము భూమి మీద ఉన్నంత వరకు మన ఆత్మ మీద ఉంటుంది. ఆత్మ మీద ఎప్పుడైతే ఉందో అది మన చిదానంద స్థితికి ఎగెనిస్ట్గా పనిచేయవచ్చు కొన్ని, లేదా మన ప్రశాంతతకు ఎగెనిస్ట్గా పనిచేయవచ్చు, లేదా మన అవ్యాజమైన ప్రేమ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఉండేది అవ్యాజమైన ప్రేమ, లా ఆఫ్ అట్రాక్షన్, దానికి ఎగనెస్ట్గానైనా పనిచేయవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు కమ్యూనికేషన్ అనేది పోతుంది, విశుద్ధి చక్రం అన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ విత్ ద గాడ్ అన్నది ఇంటరప్షన్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనము దైవ లక్షణాలు కలిగి ఉన్న ఆత్మలమే తప్ప మరొక లక్షణాలు కలిగి ఉన్న ఆత్మలము కాము. మరొక రకంగా మారడానికి అనవసరమైన మెట్లు వేసుకోకూడదు. వేరే వేరే ఇతర ఎనర్జీస్ని మనం యాక్సెస్ చేసుకుంటూ చాలామంది చేస్తారు. ఏదైనా ఎనర్జీయే కదా, ఏదైనా ప్యూరే, తప్పే ఉంది అంటారు. లేదా కొంతవరకు మోతాదులో ఎవరో ఫేస్బుక్లో కూడా రాశారు, నేనేదో రాసినప్పుడు ఏం రాశారు? ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ బైండ్ అవ్వకపోతే నెగిటివిటీ ఎలా అర్థమవుతుంది అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక నెగిటివ్ అంటే మన ఏదైనా సరే మన చుట్టూ ఉన్న వ్యవస్థలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా ఎక్కడైనా నెగిటివిటీ అనే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎంతో కొంత నెగిటివిటీకి బైండ్ అవ్వాలి, అప్పుడే అర్థమవుతుంది. నేను అది టోటల్గా నేను దాన్ని ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ ఎనర్జీస్కి నువ్వు బైండ్ అయ్యావో అది నిన్ను డ్రైవ్ చేయడం మొదలు పెడుతుంది తన దిక్కుకి. అప్పుడు నీకేం అర్థం, అప్పుడు ఏం అర్థమయ్యి నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళీ బ్యాక్కి? అలాగే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండానే ఉంటాయని కాదు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే కాన్షియస్గా ఉండాలి. నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి, మన ఆరాలో ప్రవేశిస్తూ ఉంటాయి, ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఉంటాయి అవి.
నువ్వు కాన్షియస్గా ఉంటే నీకు క్లారిటీ ఏర్పడుతుంది. దాంతో నువ్వు బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎటు తీసుకెళ్తే అటు కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో కొట్టుకుపోయి చిరిగి చింకిచాట అయిపోయి మళ్ళీ బ్యాక్ ఎప్పుడో రావాల్సిన అవసరం లేదు. అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ, నీ లోపల, ఎందుకంటే ఎప్పుడైతే మనం బయట నుంచి లోపలికి వచ్చామో లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలుస్తుంది. లోపల బయట చుట్టూ కూడా మన కాన్షియస్గా ఉన్నప్పుడు మన ఇంట్లోకి ఎవడు ప్రవేశిస్తున్నాడు, దొంగోడా దొరొస్తున్నాడా అనేది మనకి ఎలాగైతే తెలుస్తుందో అదే విధంగా మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీ కాన్షియస్. కాన్షియస్గా ఉండడమే ఇక్కడ ఇంపార్టెంట్. అవేర్నెస్తో ఉండడమే ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మాయ అనేది మనిషి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అప్పుడు ఆ కొద్ది క్షణాలు మర్చిపోతాము. మర్చిపోయి అండర్గో అవ్వచ్చు. కానీ ఎక్కువ కాలం అందులోనే ఉండకూడదు. మనకు లోపల పనిచేస్తూ ఉండాలి. లోపల ఉన్న సరుకులు, సరంజామా పనిచేస్తూ ఉందనుకోండి, ఆ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం చేస్తున్నది సరైనది కాదనే విషయం మనకే తెలిసిపోతుంది. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గురువో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న పరమాత్మే మన గురువు. ఆ పరమాత్మని ఎప్పుడు అవేకనగా ఉంచుకోవాలి అంటేనే మనము విశ్వముతో, డివైన్ ఎనర్జీస్తో, పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాము. ఈ ఈ ఈ ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటాము. ఎప్పుడైతే మనం ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నామో, ఈ సౌర కుటుంబంతో కనెక్ట్ అయి ఉన్నామో, ఈ ఇన్ఫినిటీ ఆఫ్ స్పిరిట్తో మనం కనెక్ట్ అయి ఉన్నామో, సర్వాంతర్యామి లేకపోతే సర్వవ్యాప్తమైన ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నామో, మొత్తం కలిపి ఒక టోటల్గా మనం మెర్జ్ అవుతాం అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడు కాన్షియస్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెగిటివ్ థాట్స్ని ఎలాగ తీసేయడం అంటే తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, మనీ మరి చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ డబ్బు అనేది, ఈ డబ్బు వల్లే మనిషి కూడా పాడైపోతాడు. డబ్బులు ఎక్కువైపోతే వాళ్ళ వ్యసనాలు ఎక్కువైపోతాయి. ఈ డబ్బు అనేది, డబ్బే అన్నిటికీ కారణము, మనిషి పాడవడానికి డబ్బే కారణము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక డబ్బును ఒక ఈవిల్ ఇదిగా, అది ఎప్పుడైతే అలాగ మాట్లాడుకుంటూ ఉంటారో అది వింటున్న వాళ్ళకు అదే నిజం అనుకుని అది ఆ ఒక రకమైన ఆ బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోతారు. రైట్? అదొక రాంగ్. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కానే కాదు. మనిషి అక్కడ డబ్బు ఏమీ చేయటం లేదు. డబ్బు కాదు అక్కడ ప్రాబ్లము. మనిషి యొక్క బుద్ధి. మనిషి యొక్క బుద్ధి ప్రాబ్లము. ఆ బుద్ధిని అది ఎన్హాన్స్ చేస్తదేమో. 4 డబ్బులంటే 4 చెడ్డ పనులు చేస్తాడు వాడు. 4 డబ్బులు ఎక్కువ అవుతున్న కొలది వాడికి భయం అనేది ఉండదు. ఇంకా తెగించేస్తాడనమాట. నేను ఏమైనా చేయగలను అనేటివి. ఎందుకంటే ఆ బుద్ధి అలాంటిది. సో చాలామంది ఏంటి, ఇప్పుడు మనం కావాలంటే చూడండి, చాలా మందిని ఇప్పటి వరకు మీకు కూడా అనుభవాలు జరిగే ఉంటాయి. చాలా మందిని చూడండి, ఏదో పరిస్థితులు అనుకూలించక వాళ్ళ మంచి వాళ్ళగా చలామణి అయిపోతూ ఉంటారు. పరిస్థితులు గనక అనుకూలిస్తే, పరిస్థితులు, దేశ కాలమాన పరిస్థితులు గనక అనుకూలిస్తే వాళ్ళలో ఉన్న చెడ్డతనం బయటకొస్తుంది. అది అనుకూలించనప్పుడు అలా గుడ్డిగా ఉంటారు. సో అదే విధంగా మనిషి యొక్క బుద్ధిని ఎన్హాన్స్ చేస్తదేమో డబ్బులు, కానీ ఆ బుద్ధిని క్రియేట్ ఏం చేయదు. సో ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది రాంగ్. అదేంటి, ఎప్పుడైతే అది నిజం అని నమ్ముతారో ఆటోమేటిక్గా ఏంటంటే మనీ అనేది ఎనర్జీ. ఆ ఎనర్జీకి ఎగెనెస్ట్గా వస్తున్న అబండెన్స్, ఆ సమృద్ధిని మన బిలీఫ్ సిస్టమ్తో మనమే ఆపేసుకుంటాం అన్నమాట. డబ్బులు లేవండి, ఎక్కడ అన్లాక్ అయిపోయి లాకప్ అయిపోయింది ఇది అని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు. ముందు మన బుద్ధిని మార్చుకుంటూ ఉండాలి.
ఇప్పుడు అదే డబ్బులు ఒక ఒక దాత లేదా ఒక మంచివాడి దగ్గర ఉంటే వాడు ఇంకా మంచి పనులు చేస్తాడు. ఆ డబ్బే ఒక చెడ్డవాడి దగ్గర ఉంటే వాడు చెడ్డ పనులు చేస్తాడు. ఇక్కడ డబ్బు చేస్తున్నదా? బుద్ధి చేస్తున్నదా? బుద్ధి. ఇక్కడ ఏం మార్చుకోవాలి? బుద్ధిని మార్చుకోవాలి. అంతేగాని డబ్బుతో కాదు ప్రాబ్లము. సో ఎప్పుడైతే డబ్బుకి ఎగనెస్ట్‌గా ఆత్మ మారిందో, ఒక రాంగ్ బిలీఫ్ సిస్టమ్‌తో ఏ జన్మలోనైనా లేదా ఓ 10 జన్మల నుంచి ఆటోమేటిక్‌గా ఏంటంటే వస్తున్న సమృద్ధికి ఎగనెస్ట్‌గా ఆత్మ శాబటైజ్ చేసుకుంటూ ఉంటుంది. తనను తానే శాబటైజ్ చేసుకుంటూ ఉంటుంది వస్తున్న అబండెన్స్ తోటి. సో అటువంటి రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మనుషుల్లో ఉంటాయి. అంటే ఎవరో చెప్పిన దాన్ని క్యారీ అవ్వడమే తప్ప బుర్ర ఉపయోగించకపోవడం అనమాట. అలాగే ఎన్నో ఉంటాయి. బాగా గమనిస్తే కొన్ని ఎన్నో బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా రాంగ్ అనమాట. అది ఏ పాటి ఏమాత్రము ఆత్మ యొక్క స్థాయిని పెంచడానికి పైసా పనికిరావు. ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడాను. రకరకాల బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి మనుషులకు. అది ఇది ఇది అది అది ఇది ఏదేదో ఆలోచిస్తుంటారు. ఏదేదో అదే నిజం అని నమ్ముతూ ఉంటారు. అందులో ఏ ఒక్కటి కూడా ఆత్మ స్థాయిని పెంచడానికి గాని, జ్ఞానాన్ని ఇవ్వడానికి గాని, జ్ఞానోదయానికి గాని, మన ఎనర్జీస్‌ని హీల్ చేయడానికి గాని ఎందుకు పైసా కూడా పనికిరావవి. ఆ బిలీఫ్ సిస్టమ్స్. అవన్నీ బయట నుంచి మోసుకొచ్చినవే. ఏది కూడా లోపల నుంచి పుట్టినవి కాదు. సో వాటన్నిటిని కూడా ఫైండ్ ఔట్ చెయ్యాలి. ఈ వీక్ అంతా. ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి బిలీఫ్ సిస్టమ్స్ చిన్నప్పటి నుంచి, లేకపోతే పుట్టిళ్ళల్లో, అత్తవారిళ్ళల్లో, ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడెక్కడ అవన్నీ ఫైండ్ ఔట్ చేసి వాటన్నిటిని రిలీజ్ చేసేయాలి. వాటన్నిటి నుంచి బయట అందులో ఇది ఆత్మస్థాయికి పనికొస్తుందా? అది ఆత్మస్థాయి అన్నీ కూడా మనం బ్యారేజ్ వేసుకుంటే అందులో ఒక్క పైసా కూడా పనికిరావు అందులో ఏ ఒక్కటి కూడా. అవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్‌ను అంటే నమ్మక వ్యవస్థ అవన్నీ మనం అలా పట్టుకొని ఉండడం వల్ల అది కూడా జన్మల నుంచి రకరకాల జన్మల్లో రకరకాల బిలీఫ్ సిస్టమ్స్‌తో ఉండడం వల్ల అవన్నీ కూడా మనకి సఫరింగ్ దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనం ప్రాబ్లమ్స్‌లో పడుతుంటాం. మనకి తెలియకుండానే డబ్బులు పోగొట్టుకుంటాం. మనకి తెలియకుండానే ఏదో విషాదం ఎవడో వచ్చి ఏదోటి మనకి పోతూ ఉంటారు. మనకి తెలియకుండానే ఎవరెవరో వస్తారు. ఏమనంటే రుణం గినం ఏం కాదు. అవన్నీ కూడా బయటికి తీసేయాలన్నమాట. అవి అందులో ఈ ఈ ఈ ఇప్పటి నుంచి ఏం ఆలోచించాలి అంటే, మన ఏ ఆలోచన వచ్చినా, ఈ ఆలోచన నా ఆత్మస్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుందా లేదా? నేనేదైనా ఒక క్రియేటివ్‌గా చేయడానికి ఉపయోగపడుతుందా లేదా? నా జీవుడికి ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడుతుందా లేదా? నా చిదానంద స్థితికి ఇదేమైనా ఉపయోగపడుతుందా లేదా? ఇప్పటి నుంచి ఆలోచన పరిధి ఈ విధంగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు ఉపయోగపడటం లేదు అంటే అది రాంగ్ అనే అర్థం. ఏదో బయట వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుందేమో తప్ప దాన్ని అప్పుడు బయటే ఉంచుదాం. బయట వాళ్ళకి ఉపయోగపడేది, బయట విషయాలకు ఉపయోగపడేదాన్ని బయటే ఉంచుదాం. లోపలికి ఎందుకు తీసుకురావడం? అనవసరం గదా! మన చెప్పులు గట్రా అన్ని బయట వదిలేయట్లే. లోపలికొస్తే డస్ట్ వస్తుంది అది ఇది అని. అలాగే వదిలేయడమే. సో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ థర్డ్ ప్రిన్సిపల్ మనం పూర్తి చేయాలన్నమాట. వీటిపైన ఏదైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు వీటికి రిలేటెడ్‌గా. గౌతమి గారు, చెప్పండి. బిలీఫ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో బయటికెళ్ళకూడదు. లేతే ఇట్లా ఆ టైం అంటారా? ఆ టైప్ అంటారా? లేకపోతే ఎట్లాంటి ఇప్పుడు ఈరోజు తలస్నానం చేయకూడదు. లేతే ఇటెళ్ళకూడదు. అట్లా ఏంటియా బిలీఫ్ సిస్టమ్స్ అంటే? నేను చెప్పాను కదా! ఇప్పుడు డబ్బు గురించి చెప్పాను. అలా ఎన్నో ఉండొచ్చు కదా! హుహు. అది మన ఆత్మకి ఉపయోగపడేదా కాదా? ఓకే. అలాంటివి చూసుకోవాలి. తలకి స్నానం చేయడము అవన్నీ కూడా అవి వేరు లైక్ జ్యోతిష్ శాస్త్రాలను బట్టి అవన్నీ ఉంటాయి. సో, అలాంటి వాటి వల్ల
నా ఆత్మకి ఏదైనా డ్యామేజ్ వస్తుందా అని అలా ఆలోచించండి. హుహు. డ్యామేజ్ రాకపోతే చేసుకోవచ్చు. ఐ మీన్ మీ ఇష్టము. నేనైతే అలాంటివి ఏమి నాకేమి అవన్నీ తెలియవు. నాకు వాటిని పైన నాకు పెద్ద నమ్మకాలు కూడా లేవు. అదేనండి. థాంక్ యూ అండి. యాహ్! ఎనీ క్వెషన్స్? ఇఫ్ నాట్ మనం ఇక్కడ ఆపుదామండి. సో, రేపు మళ్ళీ మెడిటేషన్ చేద్దాం ఇదే టైంకి. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి. చాలా డెప్త్ ఉందండి. ఇవాళ చెప్పింది రోజు అసలు చెప్పేది కూడా యాహ్! అసలు చాలా చాలా ఉందండి. వర్క్‌షాప్ కదా! థాంక్ యూ అండి. థాంక్ యూ. వచ్చిన సందేశాలు, ఇవన్నీ కూడా మనం ఇలా డిస్కస్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటేనే కాన్షియస్‌నెస్ పెరుగుతది. కరెక్ట్ అది. లేతే కాన్షియస్‌నెస్ పెరగదు లేకపోతే. మన కాన్షియస్‌నెస్ పెరగాలి కదా! జీవుని యొక్క కాన్షియస్‌నెస్. అవును. స్టిక్ అవ్వాలి. యాహ్! థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.